ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుత నీటి మట్టం 22 అడుగులకు చేరటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 23.5 అడుగుల మేర మున్నేరు ప్రవహిస్తోంది. మరో అర అడుగు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. దాంతో మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దాంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుత నీటి మట్టం 22 అడుగులకు చేరటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యు. గత 2 రోజులుగా కురిసిన వర్షాల వల్ల ప్రధానంగా అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు ఖమ్మం జిల్లా కురిసిన వర్షాల వల్ల మున్నేరు పరివాహక ప్రాంతం భారీగా వరద పెరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మున్నేరు ఖమ్మం వద్ద 24 అడుగుల వరకు చేరుకుంది. ఎగువన అంటే డోటకల్లు ప్రాంతాల్లో దాదాపుగా 16 సెంటీమీటర్ల పైగా నిన్న వర్షం కురిసింది. ఆ వర్ష ప్రభావంతో కూడా ఇటు మున్నేరు మీద వస్తుంది. దీంతో మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా వరదతో నిండిపోయి ఉన్నది. అంటే 24 అడుగులు చేరుకుంది. నిన్న ఉదయం నుంచి ఇది పెరగడం ప్రారంభించింది. నిన్న ఉదయం 10 అడుగుల లోపు ఉన్న మున్నేరు ఒక్కసారిగా ఇప్పటి వరకు 14 అడుగులు పెరిగింది. అంటే 24 గంటల్లో 14 అడుగుల వరకు పెరిగిస్తుంది. దీంతో కొంత మున్నేరు పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఏడాది ఇంత స్థాయిలో ఇంత పెద్ద వరద రావడం ఇదే అని చెప్పవచ్చు. ప్రధానంగా తుఫాను ఖమ్మం సరిహద్దులో కేంద్రీకృతమైందని చెప్తున్నారు. అటు ఛత్తీస్గఢ్ వరకు వెళ్ళిపోయిందని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు భారీగా వచ్చాయి. నిన్న మధ్యాహ్నం నుంచి మాత్రం వర్షాలు మాత్రం తగ్గుకోబట్టాయి. రాత్రి అడపదడప కొద్దిగా వర్షాలు వచ్చినప్పటికీ అంత పెద్ద స్థాయి వర్షాలు కావు. ఈ నేపథ్యంలో ఈ వరద అంటే ఇప్పుడు రెండవ ప్రమాద హెచ్చరిక ఖమ్మం వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా పైన ఎగువన ఆకేరు కూడా బాగా స్పీడ్గా వచ్చిన పరిస్థితి. ఆకేరు స్పీడ్గా రావడంతో దాని ప్రభావం మున్నేరు మీద పడింది. ఇప్పుడు ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల మనం ఇండ్లు చూడొచ్చు. ఇండ్లను తాకుతూ నీళ్ళు అనేది ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇండ్లను తాకుతూ అంటే ఇప్పటికీ ఆ ఇండ్లలోకి అయితే ఇంకా నీళ్లు రాలేదు. వచ్చే ప్రమాదం కూడా ఉందని అధికారులు ముందస్తుగా గత రాత్రి నుంచే మున్నేరు పరివాహక ప్రాంతంలో అంటే ఖమ్మం నగరంలో ఉన్న ఇండ్లకు సంబంధించి ఖమ్మం నగరంలో ఇండ్లకు సంబంధించి భారీ ఎత్తున వరద వచ్చే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మున్నేరుకు సంబంధించి ఇక్కడ పక్కనే తీగల వంతెన నిర్మిస్తున్నారు. ఈ తీగల వంతెన నిర్మిస్తున్న సంబంధించి ఆ తీగల వంతెన స్థాయికి కూడా నీళ్లు వచ్చి తగలడంతో తీగల వంతెన నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా అందులో కొట్టుకొని పోతున్న దృశ్యాలని మనం చూడవచ్చు. వాస్తవానికి ఒక్కసారిగా అంటే వరద కొంత మెటీరియల్ అంటే ఈ మున్నేరు ఆ పై స్థాయికి పిల్లర్కి పైకి దానికి రావడంతో అక్కడ పిల్లర్కు స్లాబుల నిర్మాణానికి సంబంధించి చేపట్టిన ఇవన్నీ కూడా కొట్టకపోతున్న దృశ్యం అనేది మనకి కనపడుతుంది. మరోవైపున వాస్తవానికి మున్నేరు ఇంత స్థాయిలో వస్తుందని తెలియక దీనికి సంబంధించిన ఈ తీగల వంతకు సంబంధించిన మెటీరియల్ని పక్కకు అంటే వేరే చోటకి మార్చుకోవడంలో సమయం దొరకలేదు. వాస్తవానికి ఒక్కసారిగా ఇంత స్థాయిలో ఇంత పెద్దగా మున్నేరు వరద వస్తుందని కూడా ఎవరికి ఊహించని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా వచ్చిన ఈ వర్షాలతో ఈ మున్నేరు రావడంతో ఇప్పటికే దాదాపుగా ఖమ్మం నగరంలో న్యాయబజార్ కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాలకి ఇప్పటికీ కొంతమంది తరలించారు. అయితే కొంతమంది ఇంట్లోనే ఉన్నారు, ఇంకా బయటికి రాని పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి అధికార యంత్రాంగం మాత్రం అలర్ట్గా ఉందని చెప్తున్నారు. గత ఏడాది మున్నేరు వచ్చిన నేపథ్యంలో గత ఏడాది భారీ ఎత్తున ఖమ్మం నగరానికి పెద్ద నష్టం వాటిల్లింది ఈ మున్నేరు వల్లనే. ప్రధానంగా దాదాపు 150 కోట్ల పైగా ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. అయితే
ఆ స్థాయి అప్పుడు 36 అడుగుల పై స్థాయిలో వరద వచ్చింది. ఆ వరద వచ్చిన తర్వాతనే వరద రావడంతో మొత్తం కూడా మున్నేరుకి సంబంధించి అంటే ఇటు నగరానికి ముంచెత్తకుండా కరకట్ట కట్టాలని నిర్మాణం ప్లాన్ చేశారు. ఆ నేపథ్యంలో కరకట్ట కూడా నిర్మాణం కొనసాగుతుంది. అయితే అది ఇంకా పూర్తి కావడానికి కొంత చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా వరద రావడంతో ఇప్పుడు ప్రధానంగా అంటే ఈ కట్ట యువతల ఇండ్లు మనం చూడొచ్చు. కట్ట యువతల అంటే నిర్మాణం జరుగుతున్న కట్ట యువతల ఇండ్లు కూడా ఉన్నాయి. ఆ ఇండ్లు కూడా పూర్తిగా అంటే సగానికి మునిగిపోయిన మన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అంటే ఈ మున్నేరు ఇంత స్థాయిలో రావటంతో అంటే ఈసారి దాదాపుగా వర్షాకాలం సమయంలో మున్నేరు రాలేదు. కానీ ఇప్పుడు దాదాపుగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన తుఫాను వల్ల ఈ మున్నేరు వస్తున్న దృశ్యం అనేది మనకి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా అయితే అలర్ట్గా ఉన్నాము. వీటి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. గత రాత్రి నుంచి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. మున్నేరు పెద్దగా వస్తుంది, ప్రజలెవరు అంటే పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలంతా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మున్నేరు అంటే మిగతా ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా పెద్దగా ఏమీ లేదు. కానీ కేవలం ఖమ్మం పరివాహక ప్రాంతంలో మాత్రమే ఈ మున్నేరు ప్రభావం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.